ఏ మంత్లో ఎప్పుడు ఏ టైంలో ఎక్కువ నువ్వు ఇన్కమ్ జనరేట్ చేసినావు? రాకీ టైంలో అన్న అబ్బరే అక్క అసలు $1,500 పర్ డే. 8 రోజులు. ఓకే. రాకీ టైంలో పర్ డే $1,500. నమ్మరప్పరప్పరప్పరప్ప నేను ఆర్ట్ క్లాసెస్ కూడా చెప్తుండే. 8 రోజులు $1,500 ఒక్క రోజుకి. వా, అంటే నాకు తెలిసి ఆ టైంలోనే ఒక 15 లక్షలు 20 లక్షల వరకు. లేదు 15 లక్షలు 13 లక్షలు అనుకో కరెక్ట్ 8 రోజులలో. ఓకే. దప్పరప్ప. సో ఇంటి దగ్గర నుంచి ఏం ఆశించకపోతుండే? అక్కడ నుంచి ఇంటికి పంపిస్తుండేనా? పంపించకపోతుండే. ఓకే. ఒక 10 లక్షలు పంపించిన. ఓకే. అంటే మొత్తం 1.5 ఇయర్లో 10 లక్షలు పంపించిన. ఒక 30 లక్షలు నేను సపరేట్ పెట్టుకున్న సేవింగ్స్ కింద. అక్కడ ఉండడానికి నేను ఒక 30 లక్షలు అయినాయి. ఓకే. ఫీజెస్ అన్ని రొటేషన్ అదంతా అట్లా. కానీ యుఎస్కి వెళ్ళిన వాళ్ళు నీ అంత చిల్లుండరు. సో చెప్తా, నీ అంత చిల్లుండరు. అక్కడ వాళ్ళ చదువులు ఒక భాగం అవుతుంది. మళ్ళీ వాళ్ళు పార్ట్ టైం జాబ్ చేయడం, అంటే పెట్రోల్ బంక్లో కానీ ఈ షాపింగ్ మాల్లో కానీ ఏదో రెస్టారెంట్లో కానీ ఏదో ఒక జాబ్ చేసి పార్ట్ టైం చేసి చదువుకుంటారు. అవునా? సో నీకున్న అదృష్టం ఎవరికి లేదు అన్న. రిక్షాలో ఆడు అన్ని సంచులేసుకెళ్తాడు. అవును. ఆడికి కార్లు వెళ్ళేవాడికి డిఫరెన్స్ లేదా? అవును. మన స్మార్ట్ వర్క్ కదా అన్న. ఓకే. మన ఎంత స్మార్ట్ వర్క్ మనకు దేవుడు. నేను ఆర్ట్ లేకపోతే నేను కూడా మా నార్మల్ లెక్కనే ఉంటుండే. నేను కూడా బగన్లు దొరుకుతుండే, నేను కూడా బూజులు తకెళ్ళవలసి వస్తుండే. అవన్నీ చేసినప్పుడు నా కాన్ఫిడెన్స్ డౌన్ అయిపోతుంది. ఈరోజు నా కాలం మీద నేను ఉంచున్నా కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ లేదంటే ఏం లేదన్న. ఓకే. అంతే. కానీ వాళ్ళకి కూడా ఒక టైం వస్తుంది, పని చేసుకొని వాళ్ళకి నచ్చిన పని వాళ్ళు చేసినప్పుడు రప్పని వాళ్ళు కూడా ఇది అయిపోతారు. సో కానీ నువ్వు ఉంటున్న ఇల్లుకి ₹1,00,000? 1,20,000 రెంట్. 1,20,000. ఓకే. అంటే నెలకు ఒక 5 లక్షలు సంపాదిస్తే నా రెంట్కో, ఇంటికి పంపించడానికి, నువ్వు తినడానికి, నువ్వు ఖర్చు చేయడానికి ఇవన్నీ 5 లక్షలు అవుతాయి. అంతే. ఓకే. సో నువ్వున్న పర్సన్కి ఇంకో మన తెలుగు పర్సన్ ఉన్న దానికి నువ్వు నెలకు 5 లక్షలు ఖర్చు పెడుతున్నావు. ఈ పర్సన్ ఎంత ఖర్చు పెడతాడు? సగంలో సగం ఖర్చు పెడతాడు. 2 లక్షలు కూడా ఖర్చు పెట్టాడు నాకు తెలిసి, పాపం ఆయనకున్న ఇబ్బందులకి. అవునవును, కరెక్ట్. అవునా? అంటే నా స్టైల్ ఏంటంటే నేను ఎక్స్ప్లోర్ చేద్దామని వెళ్ళినా. ఓకే. టైం దొరికిందా రైట్ ఆర్ట్ వేసుకుంటుండే, ఫైనాన్స్ మేనేజ్ చేయడానికి కొత్త ప్లేస్కి వెళ్ళిపోతుండే, చిల్ అయిపోతుండే. అట్లా చిల్. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆ చిల్ మూమెంట్స్ నా ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవాలి, ఇన్స్టాగ్రామ్లో పెట్టేసిన. రోజు 10 వీడియోలు పెడుతుండే. ఎందుకంటే నేను 10 జాగాలకు వెళ్తుండే కదా. అవును. మజా అందరూ చాలా హ్యాపీ ఫీల్ అయ్యేవారు. అయితే నువ్వు వీడియోలల్లో ఇగో ఈ రోజు నా కొత్త ఫ్రెండ్ వీడియో అని చెప్పేసి ఒకసారి తెల్లోని, ఒకసారి నల్లోని, ఎవరిని ఒకరిని చూపిస్తుండే. సో అంటే వాళ్ళని ఏమని పిలుస్తుండే నువ్వు? రండి మనం వీడియో చేద్దాం అంటుండేనా, లేకుంటే ఎట్లా? అట్లేం లేదు, డైరెక్ట్ గుంజేసుకుంటుండే ఎవరు నచ్చాడు. కాదు అట్లా. ఇప్పుడు ఈడ మన దగ్గర అయితే ఎవరన్నా పిలిస్తే వాళ్ళు సీరియస్ అవుతారు. అవును. అక్కడ సీరియస్ గారా? అట్లా కాదు, మన వైబ్. ఓకే. నల్లి మూతి పెట్టి పిలిచినాం అనుకో, వీడు దొంగ జేబులకి డబ్బులు కొట్టేసేటోడు లెక్క అని వెళ్ళిపోతాడు. నేనంటే ఒక హ్యాపీరింగ్ తెలుతా. ఫస్ట్ హాయ్ అని చెప్తా, ముందు రోజే హాయ్ అని చెప్తా, రెండో రోజే అని చెప్పేస్తా. ఓకే. ప్లస్ చాక్లెట్లు పెట్టుకుంటుండే జేబులా. ఓకే. మంచిగా ఎప్పుడు గిఫ్ట్స్ ప్రజెంట్ చేస్తూ ఉంటుండే. ఓకే. మరి మాకే చాక్లెట్ నీకేమన్నా మన ఇంటికి వచ్చినావు, ఇగో నీకు సాల్వా కప్పాలా, నీ అమ్మ చాక్లెట్లు పిల్లలు తర్వాత ఇది ఒకసారి కప్పేద్దాం, ఏం కాదు. నువ్వు ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చినావు కాదు, ఇంటర్వ్యూ మధ్యలో నేను ఏదో చాక్లెట్ అడిగితే అవి చాక్లెట్లు పిల్లలకి కాదు చాక్లెట్ చాక్లెట్లా చాక్లెట్ కాదు. నువ్వు మొత్తం ఇట్లా టెన్షన్ పెడితే నేను క్వశ్చన్లన్నీ మర్చిపోతే ఎట్లా? ఏం మర్చిపో కాదు. ఇప్పుడు నీకు ఏదైనా చేయాలనిపిస్తే చేసేస్తావా? అంతే, రప్పని యాక్షన్ మైండ్ లోకి వచ్చిందా చేసేస్తా. ఓకే. తప్పైనా ఒప్పైనా రప్పని చేసేస్తా. ఒకవేళ తప్పు చేసినా అనుకో, ఇక రిగ్రెట్ ఫీల్ అయ్యి నెక్స్ట్ టైం చేయకుండా చూసుకుంటా. ఓకే. సో యూఎస్లో నిన్ను ఎవరన్నా మోసం చేసిరా? లేదన్న, ఎవ్వరు మోసం చేయలే. నువ్వు కొన్ని రోజులు ఎందుకో బాధపడ్డావంట. అది గుజరాత్ అమ్మాయి ఉండే, ఒక అమ్మాయి. నిన్న ఎవ్రీ మంత్ మా గవర్నమెంట్ స్కూల్కి $100 వేస్తుండే. అవును. అట్లా 8 నెలలు వేసిన ఆ డిబ్బీలో. ఆ డిబ్బీ ఎత్తుకెళ్ళిపోయింది గుజరాత్ అమ్మాయి. ఓకే. అప్పుడు మస్తు బాధ అనిపించింది.
అయితే వేరే మా ఫ్రెండ్స్ అందరూ ఆ $800 నేను ఇస్తాను వాళ్ళందరూ ఇచ్చారు. ఓకే. కాదు అమ్మాయి దొరికిందా? గుజరాత్ అమ్మాయి ఉంది. ఏదో గుజరాతీలో మంచి టాలెంటెడ్ పర్సన్స్ బిజినెస్ మైండ్ ఉంటుంది అంటారు. ఏ బిజినెస్ మైండ్? కానీ మిగతా $800 ఇచ్చింది కూడా గుజరాత్ వాళ్ళే కదా. ఓకే, అది అర్థం చేసుకోవాలా. అమ్మాయి అట్లనే అమ్మాయిని ఏమనకు నువ్వు, ఇక మేము అందరం కలిపేద్దామని పెట్టిండు. ఓకే. అమ్మాయి తర్వాత కనిపించిందా నీకు? మాట్లాడుతుంది ఈ అని. అడిగినావా మరి? అడిగినావా? తుక్కు ఇట్లా ఏది ఒకటి నువ్వు ఏదో కొన్నప్పుడు చూపించినావు, ఇగో ఇది డిబ్బి కొన్నారు అందరం ముందే అన్నావు. ఓకే. సో తిడితే ఏమన్నది మరి? ఆమెకు అలవాటే, దొంగకి అలవాటే కదా తిట్లు. నువ్వు తిట్టేసినా అంతే, దొంగకి అలవాటే కదా తిట్లు. ఓకే. అయితే నువ్వు అన్నావు కదా లాస్ట్ లో బాధపడ్డావు అని. ఏం లేదు, నమ్మకం మంచిగా లేదు. మనం ఉన్నదే పేరెంట్స్ కి సర్వ్ చేస్తాయి, ఫైనాన్షియల్ గా ప్రాబ్లం లేదు. అమ్మకి బాగోలేదు అన్నప్పుడు నాకు ఒకటేసారి నేను స్క్వీజ్ అయిపోయినా. ఓకే. అంటే నేను లేక అమ్మకి కాలు చెయ్య 2 వీక్ అయిపోయినాయి, నడవరాకుండా ఇబ్బంది అయింది. అన్ని బంద్ చేసుకొని రప్పని వచ్చేసిన ఇన్స్టెంట్. అదే నేను అనుకున్నా, అంటే సడన్ గా 4 లక్షల ఫ్లైట్ టికెట్ ఇన్స్టెంట్ బుక్ చేసుకొని వచ్చేసిన. ఓకే. బుక్ చేసుకొని రాగానే అమ్మని ఇప్పటి వరకు టేక్ కేర్ చేసి సెట్ చేసిన. అన్ని అమ్మకి తగ్గాలని చెప్పి ఉన్న గుళ్ళన్నీ తిరిగేసిన, ఇండియాలో గుళ్ళు. ఓకే. అంటే ద థింగ్ ఏంటంటే ఇంటికాడ ఉండి అమ్మని చూసి నాకు కొంచెం బాధ అనిపిస్తుంది. ఈ బాధ పోవాలంటే జర్నీ చేద్దాం, దేవుడి మీద నమ్మకంతో కాదు, రిఫ్రెష్ మైండ్ గురించి. అమ్మని తీసుకొని తిరుపతి వెళ్ళిన, ఫ్యామిలీని తీసుకొని తిరుపతి వెళ్ళిన, అన్ని వైబ్ మొత్తం మార్చేసిన. వచ్చిన తర్వాత వైబ్ అంతా మార్చేసిన, అంతే. అమ్మ గురించి ఒక చిన్న బాధ తప్ప మనకు ఇంకేం బాధ లేదు. సో అమ్మకి బాగాలేదని ఎవరు ఫోన్ చేసి? నాన్న ఫోన్ చేసిందా? నాకు అమ్మకి బాగాలేదని ఇక్కడికి వచ్చే వరకు తెలియదు ఇంత సీరియస్ సిచ్యువేషన్ ఉందని. కానీ కన్వర్జేషన్లో అమ్మ అమ్మ నాన్న మాట్లాడేటప్పుడు హింట్ వచ్చింది నాకు. ఓకే. తర్వాత అక్కడ పిన్నాలని ఫ్రెండ్స్ని కనుక్కున్నా, ఇట్లా సిచ్యువేషన్ ఉందని వచ్చేసిన, అంతే. ఓకే. అయితే ఇంకో క్వశ్చన్ ఏంటంటే, యూఎస్ పోయినావు, అమ్మకి బాగాలేదని చెప్పేసి వచ్చేసినావు. అవును. సో నీకు ఇండియాలో బాగుందా యూఎస్లో బాగుందా? ఇండియా అన్న. ఇండియానా? అరే అది జస్ట్ చుట్టాలు ఇల్లు. ఎన్ని రోజులు ఉంటావు చుట్టాలు ఇంట్లో? ఎక్కువ రోజులు ఉంటే నీ ఇజ్జతే పోతుంది. అంతేనా? మన ఇల్లు మన దేశం. కానీ ఎప్పుడైనా నువ్వు ఇండియాకి వచ్చిన తర్వాత ఎప్పుడన్నా అంటే గిల్టీగా ఫీల్ అయినావా? ఎందుకంటే అబ్బా యూఎస్లో ఉంటే ఇన్ని $డాలర్లు వస్తుండే, ఇప్పుడు ఇండియాకి వచ్చినాక ఏం వస్తలే అని. ఈ రోజు వెళ్ళచ్చు యూఎస్. నేను ఈరోజు నాది 2028 వరకు ఉంది. ఓకే. వీసా వ్యాలిడిటీ, ఇన్స్టెంట్ వెళ్ళిపోవచ్చు. ఓకే. సో వెళ్ళాలనుకుంటున్నావు, అయితే అట్లా ఫీల్ అయినావా? ఇప్పుడు నాకు ఎప్పుడు వెళ్ళాలనిపిస్తే అప్పుడు ట్రిప్ వెళ్తా. ఓకే. పెయింటింగ్ గట్ట ఇప్పుడు నా స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళని తీసుకెళ్ళడానికి, ఎగ్జిబిషన్ పెట్టడానికి. ఇక్కడ నా స్టూడెంట్స్కి అందరికి కొంచెం నేర్పించి వీళ్ళని అక్కడ చదువుకోవడానికి పంపిస్తా. ఓకే. ఇప్పుడు మామూలుగా ఇంజనీర్లు డాక్టర్లు ఎట్లా వెళ్తున్నారు అట్లా మనకి ఎప్పుడన్నా వెళ్ళిపోవచ్చు. ఓకే. అయితే ఇంకోటి నువ్వు ఆన్లైన్ క్లాసెస్ కూడా చెప్తుండే కదా? ఆన్లైన్ క్లాస్ మొత్తం యూఎస్ స్టూడెంట్స్ కి. ఓకే. ఎంత ఫీజు ఎంత వాళ్ళకు? $100 అన్న పర్ స్టూడెంట్. $100 పర్ డేనా పర్ మంత్? పర్ మంత్. 4 క్లాసెస్. ఓకే. సో ఆన్లైన్లో ఎట్లా నేర్పిస్తుండేను? నా క్లాస్ వచ్చేసి ఫస్ట్ నేను స్టూడెంట్స్కి ఎక్కువ నేర్పించాలని ట్రై చేయ, వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చేస్తా. 10 మంది ఉంటుండే, 10 మందికి చెప్తుండే మీకు నచ్చింది ఏంటుండే ఫస్ట్ క్లాస్. ఓకే. ఒక్కొక్కడు పోటీ పడేస్తుండే ఆడికన్నా బాగా వేయాలని.